సో గ్రేట్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇయర్ లాస్ట్ డే అనమాట. సో 2025ని ఫినిష్ చేసుకోబోతున్నాం ఒక ఫ్యూ అవర్స్లో. అయితే ఈ 2025లో కూడా చాలామంది పుట్టారు, చాలామంది చనిపోతున్నారు. అదేవిధంగా కొంతమంది విజయం సాధించారు, కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఏమీ సాధించకుండా కూడా ఉండిపోతున్నారు బయట జీవితంలో. అవునా కదా? యస్మా గురుజీ. ఎస్ మామ్. సో అలాగే మేము కూడా ఇంతకుముందు మాకు ఎటువంటి గోల్స్ ఉండేది కాదు. జస్ట్ ఇయర్ వచ్చిందా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నామా, గ్రీటీస్ పంచామా, అయిపోయింది. అవునా? జనరల్గా చిన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు అదే చేసి వచ్చారు కదా. యస్ గురుజీ. గ్రీటింగ్ కార్డ్స్ పంచాం గురుజీ, చాక్లెట్లు పంచాం గురుజీ. ఎదురు వ్యక్తిని అడుగుతూ ఉంటారు, ఇలా చాక్లెట్ ఇస్తున్నా లేదా. అవునా కదా? సో అవన్నీ స్వీట్ మెమరీస్. సో కాబట్టి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. అవన్నీ ఏదో యస్మా సాధించాలి. గురుజీ. ఏదైనా సాధించినప్పుడే మనకంటే ఒక గుర్తింపు ఉంటుంది. అవునా? యస్మా ఏమీ గురుజీ. సాధించలేనప్పుడు ఏ వ్యక్తిని కూడా జస్ట్ గుర్తించరండి. ఏదైనా సాధించినప్పుడే. మనం చేసే ప్రయత్నంలో, వెళ్ళే జర్నీలో ఎన్నో ముళ్ళులు అవన్నీ ఉంటాయి. అవన్నీ తట్టుకునే శక్తి ఉండాలి మనకి. సో ఇక్కడే కాదు, ఈ బిజినెస్ గురించి నేను చెప్పట్లేదు. బయట ఏ ఫీల్డ్లోనా, మీరు ఏ ఇండస్ట్రీ చూసుకోండి, ఏ ఫీల్డ్ చూసుకోండి, ఏ జాబ్ చూసుకోండి, మనం స్- కష్టపడితేనే ఇన్కమ్ వస్తుంది, సక్సెస్ అవుతాం. కష్టపడకుండా ఏమీ రాదు. టాలెంట్తో పని లేదు. ఉందా? నో మా గురుజీ. టాలెంట్తో పని ఉందా? నో. బాగా కష్టపడతానంటే, అలాగైతే చదువుకి వాడు కష్టపడతాడు లేదా? బాగా కష్టపడతాడు మా గురుజీ. అందరికంటే ఎక్కువ కష్టపడతాడు. కానీ ఏమీ లేదు. అవునా? పోలి బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నాడంటే వాడు సక్సెస్ అవుతారంటే ఎవరెవరి కింద జాబ్ చేస్తారు. యస్మా గురుజీ. అంతే. ఓన్లీ ఆ సర్కిల్ వరకే. కానీ ఈ ఫీల్డ్కి వచ్చేటోడికి, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేటోడికి, సో ఈరోజు ఎటువంటి టాలెంట్ లేకపోయినా పర్లేదు. ఆ వ్యక్తికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి, ఒక ట్రస్ట్ ఉండాలి. తను చేసే పని మీద, తన అప్లైన్ మీద ట్రస్ట్ ఉండాలి, డౌన్లైన్ మీద నమ్మకం ఉండాలి. అవునా? ఒక రిలేషన్ ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలం. కావాలంటే చూడండి, చరిత్రను చూడండి ఒకసారి. అవునా? హలో? యస్మా గురుజీ. యస్మా గురుజీ. చరిత్రను చూస్తే మీకు అర్థమైపోద్ది ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లోనే మీకు అందుకు చెప్తున్నాను, డైరెక్ట్ సెల్లింగ్ రాబోయే 5 years కూడా మీ లైఫ్ని మార్చే ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. ఎవరైతే ఈ 5 years ఉంటారో, కావాలంటే ఈరోజు 2025 ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకేలా బిజినెస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు రాబోయే 5 yearsలో. అవునా? కానీ ఆగిపోయినప్పుడు ఒక్కసారి ఈ మాట అయి గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఎంత ఫామ్ అవుతుంది అన్నీ చూస్తున్నాం మేము రియల్టీగా. మనం ఏంటంటే మన చుట్టూ ఉన్న జస్ట్ ఇన్ఫర్మేషన్ చాలు, అంతా అదే నిజం అనుకుంటాం. బయట ఇంకా చాలా ఉందండి. అవునా? హలో? యస్మా గురుజీ. వండర్ఫుల్ ఇండస్ట్రీలో ఉన్నాం మనం. క్లియర్? మరి యస్మా అలాంటి గురుజీ. గ్రేట్ ఇండస్ట్రీ మనకి పరిచయం చేశారు కదా మన అప్లయన్స్. అవునా? ఈరోజు నాకు ఒక వ్యక్తి పరిచయం చేశారు. ఈరోజు కంప్లీట్గా పద్మావతి మేడం అని ఒక స్కూల్ ప్రిన్సిపాల్. ఈరోజు ఆవిడ లేదు. ఆవిడ మమ్మల్ని ఒక్కలే జాయిన్ చేసింది ఏంటని. మమ్మల్ని ఒక్కరిని జాయిన్ చేశారు. కానీ ఆవిడ బిజినెస్లో లేకపోయినా ఈరోజు మాకు అవకాశం దొరికిందా లేదా? యస్మా గురుజీ. ఈరోజు మీకు ఎవరో వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఈరోజు మీకు అవకాశం దొరికింది, వినియోగించుకోవాలా లేదా? యస్మా గురుజీ. ఈరోజు ఎస్ మేము మా సక్సెస్ గురుజీ. అయ్యాం. గత 4 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం. అండ్ జర్నీ చేసే విధంలో కొన్ని మిస్టేక్ చేసాం, కొన్ని ఇంప్లిమెంట్ చేసాం. అవునా కదా? సో ఈ 2025 కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉంటాయి. అవునా కదా? ఏ వ్యక్తి తప్పు చేయకుండా ఏమైనా ఉంటారంటారా? నో మా గురుజీ. అవునా? సో 2025 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 2025లో గ్రాండ్గా సెమినార్ చేసాం మనం వైజాగ్లో. గుర్తుందా? 2025లో యస్మా గురుజీ. చేసాం సక్సెస్ ప్రివ్యూ సెమినార్ ఎస్ మామ్. జనవరిలో. అదేవిధంగా ఫిబ్రవరిలో లండన్ వెళ్ళొచ్చాం, స్కాట్లాండ్ లండన్ అది. అవునా? ఎస్ యస్మా. మామ్. ఫిబ్రవరిలో లండన్ వెళ్ళొచ్చాం. సో అదేవిధంగా మనకి మార్చిలో ఏం జరిగింది?
నర్సికేల్ మా గురించి వచ్చారు మార్చిలోనే. సౌభాగ్య. సౌభాగ్య. సౌభాగ్య, అవునా? సౌభాగ్య జరిగింది. సో అదేవిధంగా ఏప్రిల్లో అయింది. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేసాం? జూనా జూలై బ్యాంకాక్ వెళ్ళింది. జులై గురించి. జూలై, అవునా? సో అదేవిధంగా దాంతోపాటు సెమినార్స్ అయ్యాయి, అవునా? మెగా ట్రైనింగ్స్ అయ్యాయి. దాంతోపాటు ఈ ఇయర్లో చాలామందికి ర్యాంక్ 1 అయింది, ర్యాంక్ 2 అయింది, ర్యాంక్ 3 అయింది, ర్యాంక్ 4s కూడా అయ్యాయి, ర్యాంక్ 5 అయ్యాయి, అవునా? ఎస్ మా గురుజీ. చాలామంది ర్యాంక్స్ ఫినిష్ చేసుకున్నారు. సో అదేవిధంగా చాలామంది అచీవ్మెంట్స్ తీసుకున్నారు. ల్యాప్టాప్స్ తీసుకున్నారు, అవునా? బైక్స్ ఎస్ మా. తీసుకున్నారు, స్కూటీస్ తీసుకున్నారు. సో అదేవిధంగా చాలామంది గోల్డ్ పర్చేజ్ చేశారు. మేము కూడా చాలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నాం. యాపిల్ మొబైల్ ఇంకోటి కొనుక్కున్నాం, మేడం గిఫ్ట్ ఇచ్చాను, అండ్ గోల్డ్ పర్చేజ్ చేసాం. సో అదేవిధంగా ఇన్కమ్ పరంగా కానీ, అదేవిధంగా హెల్త్ పరంగా ఫ్యామిలీకి హెల్త్ పాలసీస్ కానీ, ఇలా చాలా ఫ్యూచర్ కోసం చాలా ఆలోచించాం, అవునా కదా? హలో. ఎస్ మా. ఎస్ మా గురుజీ. నవంబర్లో డైమండ్ ఫంక్షన్ అయింది, అవునా? సో ఎస్ మా. చూస్తూగానే ఇయర్ అయిపోయింది. సో ఎస్ మా. దీంట్లో కొన్ని లీడర్స్ వచ్చారు, కొంతమంది తెలియక ఆగిపోయారు, అవునా? ఎస్ మా గురుజీ. కానీ ఇక్కడి నుంచి అలా జరగకూడదు, అవునా? ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీ టీంని ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఇప్పుడు అంతా కంపెనీ అప్గ్రేడ్ అయింది. కంపెనీ ఈరోజు అప్గ్రేడ్ అయింది. అప్డేట్ అయింది, అప్గ్రేడ్ కూడా అవుతుంది, అవునా? ఎస్ మా అప్డేట్ గురుజీ. చేసుకుంటుంది తనకు తాను. ఎస్, ఈరోజు కంపెనీ యొక్క ఇంజిన్ ఎవరో 5 డైరెక్టర్స్ మా గురుజీ. మనమా గురుజీ. మనమే. ఈరోజు ఎస్ మా. కంపెనీ రన్ అవుతుందంటే నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఎవరు? నేను. మీరే గురుజీ. మీరు అంటే గ్రేట్ టీం, అవునా కదా? మీరు లేకపోతే నేను ఉన్నా. మా గురుజీ. సో కాబట్టి మిమ్మల్ని సక్సెస్ చేసే పనిలో ఉన్నా ప్రజెంట్, అవునా? సో 2026లో ఏం చేయాలి, ఎలా చేయాలన్నది మీకు నేను రేపు చెప్తాను కంప్లీట్గా, ఓకే? సో 2026 ఇయర్ మొత్తం ఏం చేయాలి నేను గురించి డిస్కషన్ చేసి నేను మీకు చెప్తాను, ఓకే? సో కాబట్టి మనం ఫస్ట్ మనం మారితేనే దీన్ని మనం మారితేనే బిజినెస్ మారుతుంది. చాలామంది అనుకుంటారు బిజినెస్ మారితే మనం మారాలి. వ్యక్తి మారాలండి. ఇక్కడ వ్యక్తి మారకుండా ఏది అవ్వదు, ఓకేనా? ఎస్ మా కాబట్టి గురుజీ. ఆల్రెడీ మొన్న అరకు వెళ్ళాం, అవునా కదా? హలో. ఎస్ ఎస్ మా గురించి. గురుజీ. సో చిన్నది అరకు వీడియో ఉంది, అరకు వీడియో చూసిన తర్వాత మనం స్టార్ట్అప్ చేద్దాం. రెడీ? రెడీ ఎస్ మా మా గురుజీ. గురించి. ఆల్రెడీ నిన్న చాలా మంది ఎక్సలెంట్గా నాలెడ్జ్ తీసుకున్నారు. ఏంటి? నూనె ప్రీమియం ప్రొడక్ట్ కోసం, అవునా? ఎస్ మా గురుజీ. ఎస్ గురించి. నూనె ప్రీమియం ప్రొడక్ట్ కోసం తీసుకున్నారు లేదా? చాలా మందికి ఇంకా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. సో డౌట్స్ ఏంటంటే నూనె ప్రీమియం ఎవరన్నా వాడచ్చు, ఒక హార్ట్ పేషెంట్, ప్రెగ్నెన్సీ తప్ప ఎవరన్నా వాడచ్చు. ఒక గురుజీ ఇంకోటి చెప్పండి. డయాలసిస్ చేసిన వారు వాడకూడదు అన్నారు కదా. ఏదండి? డయాలసిస్ చేస్తారు. అర్థం కాల. డయాలసిస్ చేసిన వ్యక్తులు కూడా వాడకూడదు కదా అన్నారు. ఎస్, డయాలసిస్ పేషెంట్స్. డయాలసిస్ పేషెంట్. సో వాళ్ళు ముగ్గురే వాడకూడదు, రిమైనింగ్ అందరూ కూడా, పిల్లలు కూడా వాడచ్చు. పిల్లల ఏజ్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, అవునా కదా? దాన్ని బట్టి ఎందుకంటే దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, అవునా? ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. మీకు ఈ రోజు నేను పెడతాను, మర్చిపోయింది నిన్న, యాక్చువల్లీ నిన్న గ్రూప్లో పెట్టాను. ఎందుకంటే మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూపించండి. నేను నిన్న వీడియోస్ కొన్ని ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవునా? హలో. ఎస్ మా గురుజీ. కొన్ని చాలా వీడియోస్ ఉన్నాయి. ఇదిగో యాక్చువల్లీ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మా గురుజీ. ఇది నోని అండి. మామూలుగా దీని విలువ చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఫ్రూట్స్ లో ఇంత విలువైన ఫ్రూట్ లేదని చెబుతారు. గౌరవనీయులు కీర్తిశేషులు అబ్దుల్ కలాం గారు దీని గురించి మంచి కామెంట్ చెప్పారు. ఎవరైనా సరే యూట్యూబ్ లో చూడొచ్చు దీని గురించి. దీంట్లో 200 రకాల పోషకాలు ఉంటాయి మానవుడికి కావాల్సినవి. జ్యూస్ చేసుకొని కనుక తాగితే వారంలో 2 సార్లు తాగినా కూడా దాదాపు నేను అనుకుంటా హాస్పిటల్కి పోయే పని ఉండదేమోనని. ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఇంకా అనారోగ్యాలు రావు కదా. ఈ కాయలు ఇట్లా తెల్లగా ఉంటే తయారైనట్టు. దీన్ని మామూలుగా జ్యూస్ చేసుకొని మనం
వడగట్టుకొని కొంచెం నిమ్మకాయ రసం కొంచెం తేనె వేసుకొని కనుక తాగితే ఒక్కొక్క ఆయన 2 తాగొచ్చు. వారంలో 2 సార్లు తాగి హాస్పిటల్కి పోయే పని ఉండదు అనేది మా అనుభవపూర్వకంగా తెలిసిన విషయం. మేము వీటిని ఏం చేస్తామంటే ఫర్మెంటేషన్ చేస్తాం. అంటే ముక్కలు కొట్టేసి గ్రైండ్ చేసేసి అదే పరిమాణంలో బెల్లం కలిపి ఒక 10 రోజులు ఒక వారం రోజులు ఉన్న తర్వాత పొలంలో మిగతా ఏమన్నా మనం కషాయాలు కొట్టి వాటితో కలిపి కొట్టేస్తాం. అంటే వీటిల్లో వాల్యూస్ వాటికి కూడా వస్తాయి అనేది మా ఉద్దేశం. ఎవరైనా కనుక చేసి పెట్టే వాళ్ళు ఉంటే వాల్యూస్ ఏమైనా టెస్ట్ చేస్తే ఇంకెవరికైనా మా 10 మందికి చెప్పడానికి ఉపయోగం. ఇది చాలా ఉన్నాయండి దీని గురించి తెలుసుకోవాలంటే. మీరు యూట్యూబ్లో కొట్టచ్చు, అవునా? ఇంకో నోని షేప్ షాప్ అని కొడితే యూట్యూబ్లో చాలా మంది ఫీడ్బ్యాక్లు ఇచ్చారు, అవునా? చాలా మంది ఫీడ్బ్యాక్స్. ఇంకో బిఫోర్ షేప్ షాప్, బిఫోర్ నోని. హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో తరచుగా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య బీపీ, అలాగే గ్యాస్ ట్రబుల్. సో వీటికి రకరకాల మెడిసిన్స్ వాడాలి. బీపీకి ఒక రకమైన మెడిసిన్స్, అలాగే గ్యాస్ ట్రబుల్కి ఒక మెడిసిన్స్. బట్ మన సేఫ్ షాప్ కంపెనీలో అడ్వాన్స్ నోని ప్రీమియం ప్రోడక్ట్తో మీరు చాలా తొందరగా ఇక చూడండి, మీకు ఇవన్నీ స్క్రీన్ షాట్ పెడతాను, నా దగ్గర ఉన్నాయి. ప్రతిరోజు ఆరోగ్యం నూనెతో ప్రారంభం. నూనె ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. చూడండి, డయాబెటీస్, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, ఫైల్స్, థైరాయిడ్ సంబంధ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, అవునా? ఇంకా చాలా ఉన్నాయి. బరువు పెరుగుదల, బరువు తగ్గడం, క్యాన్సర్, HIV, కిడ్నీ సమస్యలు, స్ట్రగుల్ అవుతున్నాం, స్ట్రెస్, చర్మ సమస్యలు, ఇంకా చాలా ఉన్నాయి. టోటల్గా 132 రకాల యొక్క వ్యాధుల్ని నూనె అరికడుతుంది. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది, అవునా కదా? ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి, రావట్లేదు అంటారా? ఆ అన్ని వ్యాధుల్ని అరికట్టడానికి నూనె నేను చెప్పట్లేదు, పురావస్తు అందరూ కూడా, అబ్దుల్ కలాం గారు అది కూడా చెప్పారు దీని గురించి. హలో, అవునా? చూడండి అసలు నుంచి రిలాక్స్ అవ్వచ్చు అనమాట. దానికి సంబంధించి ఒక లీడర్ ఇంటర్వ్యూ కూడా చూడండి. కంటిన్యూ చేశాను. చూడండి, చాలా మంది లీడర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 3 బాటిల్స్ కూడా వాడాను. 15 మిల్లీనే లాస్ట్ వరకు కంటిన్యూ చేశాను అన్నమాట. అదే నాకు బాగా సరిపోయింది. 280 బీపీ ఉన్నది నాకు. బిఫోర్ ఎంతని బీపీ? 280 బిఫోర్ 280 బీపీ ఇవిడిది. కానీ తగ్గలేదు. డాక్టర్లకు కార్డు చూపించుకున్న తర్వాత కూడా, ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎప్పుడు చెక్ చేసుకున్న బీపీ 180, 170 కంటిన్యూగా ఉంది. ఎందుకురా ఇలా ఉండదని నేను ఆలోచన చేశాను. కానీ ఈ నూనె ప్రీమియం టానిక్ వాడిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకుంటే 40 ఉంది, నాకు 140 ఉంది బీపీ. 140లోనే ఉన్నాను బీపీ. ఏ ట్యాబ్లెట్లు కానీ ఏవే కానీ వాడటం లేదు. ఇది వాడిన తర్వాత కనీసం మనం టాబ్లెట్స్ పనే లేదండి అసలు. ఎక్కువ టాబ్లెట్లు లోపలికి వెళ్తే ఏమవుతుంది? హలో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నిన్న అన్నారు సత్యవతి మేడం, నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఏది వాడను అని. ఎస్, ఆ మెడిసిన్స్ కూడా ఎలా తయారవుతుంది మీకు తెలుసు, అవునా? చాలామంది డాక్టర్సే చెప్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా ఎందుకు రోగాలు వస్తున్నాయంటే కలుషితమైనది. అన్నీ కూడా అంత కలుషితం అయిపోతుంది. తినే తిండిలో కానీ, వాడే వస్తువులో కానీ, తాగే నీటిలో కానీ అన్నీ కలుషితం అయిపోతుంది. మరి దాని తగ్గ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి కదా మనం ఏదోటి, అవునా? తలనొప్పి కూడా లేదు, గ్యాస్ ట్రబుల్ ఏమీ లేవు. అన్నీ బాగా కంట్రోల్గా ఉన్నాయి నాకు. ఎందుకు చెప్తున్నానంటే నాతోటి వాళ్ళు కూడా ఉంటారు ఆరోగ్యాలు బాగాలేక, వాళ్ళు కూడా ఇది వాడి వాళ్ళ ఆరోగ్యాలు బాగా చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా బాగుండాలని దైవం నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు. బాగా వాడి మీ ఆరోగ్యాన్ని బాగుపరచుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పినందుకు. మేడం, ఇది మీరు వాడినప్పుడు ఎన్నాళ్ళకు రిజల్ట్ మీకు కనపడింది మేడం? దీన్ని వాడడం మొదలు పెట్టాక ఎన్నాళ్ళ లోపల? వాడినప్పుడే వెంటనే, వాడిన రోజు నుంచే కనిపిస్తా ఉంది రిజల్ట్స్ బాగా. వాడమని సజెషన్ చేసేప్పుడు మీకేమనిపించింది మేడం? అంటే మేము చెప్పాం కదా ఈ కొత్త ప్రోడక్ట్ మేడం, దీన్ని వాడి చూస్తాము, టాబ్లెట్స్ అన్ని పక్కన పెట్టేసి వాడి చూస్తామని వాడాను. బాడీ పెయిన్స్ కానీ, బీపీ కానీ నాకు ఉన్నింది, అవే ఉన్నింది. చాలా ట్రబుల్ ఇస్తా, బాడీ పెయిన్స్, ఇంకోటి బీపీ, తర్వాత గ్యాస్ ట్రబుల్.
ఎస్. ఇవి 3 కంట్రోల్ అయిపోయినాయి నాకు. ఓకే మేడం. సో మీలాగా ఇప్పుడు ఎంతోమంది ఈ వ్యాధులతో బాధపడుతూ డాక్టర్లకి ముడుపులు చెల్లిస్తూనే ఉన్నారు మేడం. సో వాళ్ళందరినీ దీన్ని వాడమని మీరు కోరుకుంటున్నట్లేనా? నేను వాళ్ళందరినీ వాడమనే కోరుకుంటున్నా. ఇంకోటి కూడా చెప్తాను పాయింట్. మా భర్తకు 67 ఇయర్స్ అన్నమాట. 67 ఇయర్స్ అతనికి ఈ మధ్య అతనికి లో బీపీ. అసలు బీపీ 72 ఉండింది. 72 బీపీ ఉంటే అతనికి ఎలా చేయాలి అని పడిపోతూ ఉన్నాడు. అక్కడక్కడ చేతులు వణుకుతూ ఉండేది. హాస్పిటల్ తీసుకెళ్తే ఏమో 1 వీక్ ఇచ్చారు. 1 వీక్ ఇచ్చారు ట్యాబ్లెట్స్ అన్ని వాడమని ఇంజక్షన్లు. అవన్నీ ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళకి ఇచ్చింది బలం పెరగడానికి. సరే అవన్నీ వేసాను. ఆ 1 వీక్ తిరుపతికి వెళ్ళమన్నారు. తిరుపతికి వెళ్ళినా ఎట్లా తిరిగి మనకు 10,000 15,000 ఖర్చు అవుతుంది డాక్టర్ ఫీజు. ఎందువల్ల మనం వెళ్ళాలి చూద్దాం ఇది వాడి అనేసి ఈ టానిక్ అతను కూడా ఉదయం సాయంత్రం కంటిన్యూ చేశాను 1 మంత్. తర్వాత ఇప్పుడు ఉదయం పూట మాత్రమే ఇస్తా ఉన్నాను. అతను కూడా యాక్టివ్గా బాగుంటాడు. చూడండి, చూశారు కదా అతన్ని కూడా. అతను యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు. ఆ వణుకు లేదు, ఏమి లేదు. బీపీ కూడా బాగా నార్మల్గా ఉంది అతనికి కూడా. కాబట్టి మీకు చెప్పాలనుకున్నా చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇలాంటిదే మీరు వాడి చూడండి. లేదా నా ఫోన్ నెంబర్ పెడతాను, మీరు నాకు కాల్ చేసినా మీకు ఇలాంటి. హలో ఎస్ మేడం. ఎస్ గురుజీ. చూడండి, కింద కామెంట్స్ కూడా చూడండి. గుడ్ ప్రొడక్ట్, వెరీ గుడ్ ప్రొడక్ట్ అండ్ 0% కెమికల్ ప్రొడక్ట్. అవునా? చాలా ఉన్నాయి. అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఎటువంటి మెడిసిన్ కూడా అవసరం లేదు. నూనె వాడితే మీ దగ్గర ఉన్న మెడిసిన్ కూడా ఆఫ్ చేసి దీన్ని వాడండి. 1 మంత్లో రిజల్ట్ తీసుకోండి. నెక్స్ట్ అది మీరు స్టేటస్ పెట్టండి. ఏది మీరు వాడితే మీకు ఎలా అనిపించింది అనుకో, అలా కూడా మీకు సేల్స్ పెరుగుతాయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు డైరెక్ట్ సెల్లింగ్ని కామన్గా ఓన్లీ జాయిన్ చేయడమే అనుకుంటున్నారు. చాలామంది అడుగుతారు, సార్ ఇలా జాయిన్ చేసుకుని పోతే ఎప్పుడు అవుతుంది? అవునా? సో ఇది కూడా సేల్స్ బిజినెసే. అవునా? హలో, ఇప్పుడు కస్టమర్ మీ దగ్గరికి అలవాటు పడ్డాడు. అలవాటు పడిన తర్వాత మీ దగ్గరికి రావాలంటే ఫస్ట్ మీరు దగ్గర నాలెడ్జ్ ఉండాలి కదా. ప్రొడక్ట్ నాలెడ్జ్తో పాటు తనకు బెనిఫిట్ కావాలి కదా. ఏంటి? ఫస్ట్ తన హెల్త్ కోసం. అందుకే నేను ఎప్పుడు అడుగుతాను, మీ అందరూ చెప్తాను, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది, అవన్నీ అడిగిన తర్వాత ప్లాన్ స్టార్ట్ చేయండి అని చెప్తాను. మీరేంటి ఓపెన్ చేసి సో సేఫ్ షాప్ ఏంటి, చక్కని వేదిక, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, డ్రీమ్స్, అవన్నీ వాళ్ళకెందుకు కావాలి? కొంతమంది అంటారు ఇవన్నీ పాయింట్కి రా, ఇవన్నీ అనవసరం, పాయింట్కి రా, ఏం చేయాలి చెప్పండి అని అడుగుతారా లేదా? సో చేస్తారు ముందు అదంతా విరుద్ధం. ఏంటి అసలు సంగతి చెప్పండి, అసలు సంగతి చెప్పండి. అసలు సంగతి ఏంటి సార్? అప్పుడు ఏం చెప్పాలి? సార్ ప్రొడక్ట్ 20,000 ప్రొడక్ట్ తీసుకోవాలి, వారం డబ్బులు వచ్చేస్తాయి. ఆ పాయింట్ చెప్పండి. ఏంటి? 20,000 ప్రొడక్ట్ తీసుకోవాలి, వారం డబ్బులు వచ్చేస్తాయి. ఏంటి ఎలా వచ్చేస్తాయి? అందుకే సార్ ఇవన్నీ వినాలని చెప్పండి. అర్థమైందా? క్లియర్? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఫస్ట్ మీరు వాడి మీ ఇంప్లిమెంట్ ఎలా వచ్చిందని అది వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. పెడితే ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ ప్రతి ఒక్కరు చూస్తారు. లేదా మీరు తయారు చేసి నాకు పంపించండి, నేను యూట్యూబ్లో పెడతాను మీది. అర్థమైందా? క్లియర్? సో కాబట్టి మీ ఎవరికైతే ఆల్రెడీ వాడతారో, ఇంప్లిమెంట్ అయిందో, మీరు ఒక 1 మినిట్ నుంచి 5 మినిట్స్ వరకు ఒక వీడియో తయారు చేసి నాకు పంపించండి, నేను పెడతాను. మీది ప్రమోట్ అవుతుంది. అవునా? హలో, అక్కడ మీ నెంబర్ ఇస్తాను నేను. ఎవరిదైతే ఉందో మీ నెంబర్ ఇస్తాను నేను. ఎందుకంటే నాది యూట్యూబ్ చాలామంది చూస్తున్నారు. అవునా? సో మీ నెంబర్ ఇస్తే మీకు ఎవరు ఫోన్ చేస్తారు? ఆ విధంగా కూడా మీకు సేల్స్ పెరుగుతాయి. అవునా? సో కాబట్టి సేల్స్తో పాటు మనకి హెల్త్ బెనిఫిట్ ఉంది, ప్లస్ మనీ బెనిఫిట్ కూడా ఉంది. అవునా? హలో, సేఫ్ షాప్ అనేది ఏంటంటే మీకు ఇక్కడ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఎథిక్స్ నేర్పుతారండి. నేను ఒక వ్యక్తితో ఈరోజు ఎలా మాట్లాడుతున్నానంటే
ఇవన్నీ నేర్పారు, సిస్టమ్ నేర్పింది, మెంటర్స్ నేర్పారు. అవునా? ఏ విధంగా ఎలా మాట్లాడాలి, ఉదయం లేచిన తర్వాత ఎలా ఆలోచించాలి, ఇవన్నీ నేర్పింది. ఎలా ఎంజాయ్మెంట్ చేయాలి, టైం ఫ్రీడమ్ కావాలి, ఫైనాన్స్ ఫ్రీడమ్ కావాలి. అవునా? హలో, గురుజీ. మనీ ఎలా సంపాదించాలి, పిల్లల్ని ఎలా పోషించాలి, పక్క వ్యక్తిని, భార్యని ఎలా గౌరవించాలి, తల్లిని ఎలా గౌరవించాలి, ఇవన్నీ నేర్పింది మాకు. అవునా? సో మార్నింగ్ ఎందుకు వస్తున్నాం, ఇవన్నీ నేర్చుకోవడానికి. అవునా? ఇవి కావాలి జీవితంలో, ఇవన్నీ కావాలండి. అవునా? సో గురుజీ. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉందా నూనె ప్రీమియం కోసం, ప్రొడక్ట్ ఎనీవన్ మీరు అడగచ్చు. ఇంకా ఉన్నాయి, నేను ఈరోజు అన్నీ మీకు గ్రూప్లో పెడతాను, మీరు ప్రమోట్ చేసుకోండి. ఓకే, క్లియర్? ఓకేనా? ఓకే, చూద్దాం. సో ఆల్రెడీ మొన్న ఎక్కడికి వెళ్ళారు? అరకు గురుజీ. అరకు వెళ్ళారు. చిన్న వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం, ఏం చేయాలన్నది. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ గురుజీ. చస్మా గురుజీ. ఓకే. షేప్ షోలో ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది తెలుసా? అది మెంటర్ ప్లస్ టీమ్తో ఉంటుంది. అవునా కదా? అందుకే ప్రతి ఈవెంట్, ఎక్కడ మీటింగ్ జరిగినా ఎందుకు ఉండాలి, ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఎందుకు ఉండాలంటే ఇందుకోసం. అవునా? ఇది లైఫ్ లాంగ్ ఉండిపోతా లేదా? ఎస్ మా గురుజీ. చస్మా గురుజీ. అవునా? लेके जाऊंगा दिल तेरा, रोके कोई मुझे, टोके कोई मुझे, दूंगा उससे जहां से मिटा। मुकाबला मुकाबला लला, ओ लला, मुकाबला संभालना लला, ओ लला। मुकाबला मुकाबला लला, ओ लला, मुकाबला संभालना लला, ओ लला। भीगी भीगी सड़कों पे मैं तेरा इंतजार करूं, धीरे धीरे सनम रे सनम रे, तू मेरा सनम हुआ रे, सनम रे सनम रे, तू मेरा सनम हुआ रे, करम
साया किया है नया सवेरा जो लाया तू तेरे संग ही बिताने हैं मुझको करम रे तेरा मुझ पे करम हुआ रे सनम रे तू मेरा सनम हुआ रे मेरे सनम సో ఏదన్నా అంటే హ్యాపీనెస్ ఇక్కడ మేడం ఏం చేస్తుంది ఇక్కడ దింసా డ్యాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తున్నారు మేడం. చేస్తుంది గురుజీ. డాన్స్ చేస్తుంది. అక్కడ ఏజ్ మర్చిపోయిందా లేదా? ఎస్ మాతాజీ. మోకాలు నొప్పులు ఇవన్నీ మర్చిపోతారు. అవునా? లండన్ వెళ్ళినప్పుడు కూడా లండన్ ఆవిడ కొత్త వెళ్ళింది. మేము వెళ్ళాము, ముందు బ్యాచ్లో మేము వెళ్ళిపోయాం. ఏదన్నా ఫీల్తోనే చేయాలి. అవునా? హలో, ఎస్ గురుజీ. లైఫ్ లో హ్యాపీనెస్ అన్నది కావాలి. चांदनी रात में ओ तेरी नजरों ने कुछ ऐसा जादू किया लुट गए हम तो पहली मुलाकात में हो आँखों की సో అరకొచ్చా నైట్ క్యాంప్ ఫైర్ లో ఫుల్ దమలు చేస్తున్నాం, చీకలు కాచుకున్నాం. అంటే చీకలు కాల్చిన తర్వాత తింటా. చీకలు కాల్చిన తర్వాత తింటాం. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? दिल के अरमानों पे न तू ऐसे पानी छिड़का दे के तेरी సో నార్మల్ గా తెలియదు, నువ్వు ఎవరిని ఎలా టాలెంట్ ఉందో అప్పుడే తెలుస్తాయి. అవునా? డాన్స్ సింగర్లు అప్పుడే తెలుస్తాయి. టేప్ షోలో అందరు టాలెంట్లు ఉండాలి. అవునా? సో నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాం మార్నింగ్. है तेरी सांस भी छूने
లెజెండ్స్ సోగ్గాడేమని సోగ్గాడ వేషాలు వేశారు, అవునా? వీళ్ళు సమ్మక్క సారక్కల వేషాలు వేశారు, రావులమ్మ. ओ मुझे छोड़ पछताओगे। చాలా మంది టార్గెట్ లెజెండ్స్ అందరూ కూడా पुकारेंगे कि సో లాస్ట్ టార్గెట్లో రామకృష్ణ గారు చాంపియన్ ట్రోఫీ గెలిచారు. సో వాళ్ళకి షీల్డ్ ప్రజెంట్ చేయడం జరిగింది. मुझसे जो नजरें चुराने लगे నెక్స్ట్ అరకు టార్గెట్లో ఎక్కువ మందిని విన్ చేయించారు. धीरे धीरे क्यों दफनाने लगे हो करना तू होर बर्बाद छड़ दे रोंदे अदाल హలో. సో కాబట్టి టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. డ్రీమ్ వర్క్. ఎవరైతే టీం వర్క్ చేస్తారో వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, అవునా? ఇక్కడ ప్రతి వ్యక్తి డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి, అవునా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక టీం వై, ఎవరైతే మీ ఏరియాలో ఉన్నారు, ఒక టీం వర్క్ చేయండి, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోండి, అవునా? రెడీ? సో కాబట్టి సో ఆల్రెడీ మన ముందు ఆల్రెడీ టార్గెట్ నడుస్తుంది, మీకు తెలుసు ఆల్రెడీ, అవునా? సో టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు దయచేసి ఎవరు కూడా. ఈ టార్గెట్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే స్క్రీన్ కనిపిస్తుందా? సో ఎందుకంటే మనం ఈ బిజినెస్లో ఏం అవ్వాలని వచ్చాం? డైమండ్ అవ్వాలంటే ఫస్ట్ టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫస్ట్ ఏ వ్యక్తి మిమ్మల్ని అందరిని అడుగుతాను ఒకటే, ఇందుకోసం వచ్చి అని అడిగారు అనుకో, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సెక్యూరిటీ, ఈ మూడే చెప్పండి. టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సెక్యూరిటీ. అవి ఎక్కడ వస్తాయి? షేప్ షాప్లో వస్తాయి. షేప్ షాప్లో ఏం అవ్వాలి? డైమండ్ అవ్వాలి. డైమండ్ అవ్వాలి. మరి డైమండ్ అవ్వడానికి మీకు 10 సంవత్సరాలు పడితే బాగుంటుందా? డైమండ్ అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టాలా? మరి ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలా లేదా? ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలా లేదా చెప్పండి. మనం ఏం చేస్తున్నాం మరి? డేలా డాలాగా ఉంటున్నాం. చెప్పండి, 1000 రోజుల్లో డైమండ్ అయిన, 5 సంవత్సరాల్లో డైమండ్ అయినా లేరా? 4 సంవత్సరాల్లో డైమండ్ అయినా లేరా? మరి మేము అవ్వలేదా? ఈరోజు అనుకున్నాం, ఎందుకంటే వికాస్ మా గురించి 1000 రోజుల్లో డైమండ్ అయినప్పుడు మేము ఎందుకు అవ్వలేం? అవి చూపించి ఈరోజు 790 రోజుల్లో కూడా, అవునా? హలో. సో మన ముందు టాస్క్ సింపుల్. ఏదైతే మనకి జనవరి 15వ తారీఖు వరకు ఈ టార్గెట్స్ ఉన్నాయి. ఎవరో కూడా డేలా డాలాగా ఉండద్దు, ప్రయత్నించండి. లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ సెకండ్ వరకు ప్రయత్నించండి, అవునా? విజయ్ ఎప్పుడు కూడా లాస్ట్ సెకండ్ వరకు ప్రయత్నిస్తాడు, ఆగిపోడు. నా వల్ల అవ్వదు, చేయలేనని. ఎందుకంటే చెప్తున్నాను, 2026 ఒక మిరాకిల్ ఇయర్. 2026 నుంచి 2030 మధ్య ఏదైతే 5 ఇయర్స్ ఉందో, ఈ 5 ఇయర్స్ డైరెక్ట్ సెల్ని ఒక టాప్ రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది టోటల్ షేప్ షాప్. ఓకే, క్లియర్? అందుకే మార్చి నెలలో ఏదైతే ఉందో మనం ఢిల్లీ వెళ్తున్నాం. యాక్చువల్లీ మొన్న సెలబ్రేషన్ అయిపోవచ్చు కదా. యాక్చువల్లీ చెప్పండి,
25th యానివర్సరీ ఇంత ముందు జరిగిందా లేదా? జూను జూన్ నెలలో మేము వెళ్ళాం, కొంతమంది లీడర్స్ని కూడా తీసుకెళ్ళాం. అదేంటి? హలో, జూలైయా? జూలై 30 అనుకుంటా. బ్యాంకుకి వెళ్ళి వచ్చిన తర్వాత గురించి బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళాం మీటింగ్కి. మరి అప్పుడు పెట్టి మొన్న కూడా పెట్టింది, మళ్ళీ ఇప్పుడు అసలేంది ఎందుకు పెడుతుంది మళ్ళీ? సో ఇప్పుడు వరకు షేప్ షాప్ 1 అయింది, ఇప్పుడు షేప్ షాప్ కొత్త అవతారం ఎత్తుతుంది. ఇటుని షేప్ కొత్త షాప్ అవతారం. 2.0 కొత్త అవతారం ఎత్తుతుంది. టేకప్ టీం అనమాట కంప్లీట్గా. సో కాబట్టి ఎవ్వరు కూడా ఓప్స్ వదులుకోవద్దు. అవునా? మీకు తెలుసు ఎవరైతే ప్రెషర్ లెవెల్లో ఉన్నారో చెక్ చేసుకోవచ్చు. మీ ఐడి చెక్ చేసుకుని తెలుసా టార్గెట్ ఎలా అని? హలో, మీకు చాలా మందికి తెలీదు టార్గెట్ కొట్టాలంటే ఏం చేయాలి సార్? స్క్రీన్ కనిపిస్తుందా? నో గురుజీ. వరలక్ష్మి మేడం, శాంతి మేడం ఐడి ఏంటి? వరలక్ష్మి మేడం ఉందా? గురుజీ ఉన్నాను గురుజీ. వరలక్ష్మి మేడం ఐడి ఏంటి? సారీ, శాంతి మేడం ఐడి ఏంటి? పిఈఎస్హెచ్ గురుజీ. SSS పిఈఎస్హెచ్. వచ్చింది. స్క్రీన్ కనిపిస్తుందా టైగర్స్ అందరికి? నో గురుజీ. ఇప్పుడు నో గురుజీ. ఇక ఒక ఐడి ఓపెన్ చేస్తున్నాను, శాంతి మేడంది. ఇగో పిఎస్హెచ్. సో ఐడి ఎలా ఓపెన్ చేసుకోవాలి? గూగుల్లోకి వెళ్తే షేప్ షాప్ ఇండియా అని ఉంటుంది, లేదంటే మనకి యాప్ కూడా ఉంది. ఆండ్రాయిడ్లో కూడా మీరు ప్లే స్టోర్కి వెళ్తే షేప్ షాప్ దిల్స్ అని కొడితే మీకు యాప్ వస్తుంది, ఆ యాప్లోకి వెళ్ళవచ్చు. ఇక్కడ అకౌంట్కి వెళ్తే మై అకౌంట్ అని ఉంటుంది. ఇది మన డీటెయిల్స్ టోటల్. మనం ఎప్పుడు జాయిన్ అయ్యాం, ఎప్పుడు పర్చేజ్ చేసాం, ఏ లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడు జాయిన్ అయింది? 13 ఎప్పుడు జాయిన్ అయింది? ఏప్రిల్ 8/10/25. 8/10/2025. ఈ మేడంది క్వాలిఫికేషన్ ఏప్రిల్ 2026 వరకు ఉంది ప్రెజెంట్. అవునా? ప్రెజెంట్ ఏ లెవెల్లో ఉంది? సిల్వర్ గురుజీ. సిల్వర్ లెవెల్లో ఉంది. అవునా? ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏం చెక్ చేయాలంటే చాలా మంది తెలియదు సార్, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి వాటి అని. చూడండి, సో ఈ వారం పడుతున్న బీవీస్ లెఫ్ట్లో ఉంటాయి, లెఫ్ట్ రైట్. ఇది దిస్ వీక్ బిజినెస్ వాల్యూ అంటే లెఫ్ట్ రైట్ను ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇంకా బీవీస్ ఎంత బ్యాలెన్స్ ఉన్నది ఇదిగో ఇక్కడ ఉంది. క్లియర్? కింద ఏమైనా రీపర్చేజ్ ఏదన్నా ఇక్కడ నూనెలు ఏమైనా ఆవిడ ఐడి నుంచి కానీ ఎవరైనా ఐడి నుంచి రీపర్చేజ్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ప్లాటినంకి కావాలనుకుంటే 1900-291 బీవీ కావాలి ప్లాటినం అవ్వాలంటే ఆవిడ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏవి చూడాలంటే చూడండి, డాష్ బోర్డ్ అన్నది ఇది మొత్తం డాష్ బోర్డు ఇలా కనిపిస్తుంది. ఆర్డర్ ప్రొడక్ట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇది, ఆర్డర్స్ వెళ్ళాలంటే ఇవి. హలో, ఆర్డర్స్ చూడండి, ఈ రిటైల్ ఆర్డర్స్. ఆవిడ ఎవరైతే పేమెంట్ చేసిందో, పేమెంట్ చేసి జాయిన్ అయిందో ఎంత 23,429 పెట్టి ఆవిడ ఐడి వేసుకుంది 217 బీవీతో. ఓకేనా? దాని తర్వాత ఇది ఎవరినైనా జాయిన్ చేయాలంటే న్యూ డైరెక్ట్ సెల్లర్ సైన్అప్కి వెళ్ళాలి. అది మీకు మీ అప్లై అని చెప్తారు. ఇలా కింద ఎంతమంది ఉన్నారని మనం చెక్ చేసుకోవచ్చు. కింద టోటల్గా ఇలా కిందకి యారోకి వెళ్తే మన అండర్లో ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. హలో, మనకి టోటల్గా 3 గ్రూప్స్ ఉంటాయి. ఎన్ని గ్రూపులు అండి? 3. మన ప్రజెంట్ ఏ గ్రూప్లో వర్క్ చేస్తున్నాం? బ్లూ గ్రూప్. బ్లూ గ్రూప్లో వారానికి ఎంత సంపాదించుకోవచ్చు? 2 లక్షలు. 4 లక్షలు. బ్లూ గ్రూప్లో వారానికి ఎంత సంపాదించుకోవచ్చు అండి? 4 లక్షలు. 4 లక్షలకు మీకు ఎంత ఇస్తాడు? 4 కలిపి 8 ఇస్తాడు. అంటే ఎన్ని వారానికి ఎంత అండి? వారానికి ఎంత? హలో, వారానికి 8 lakhs కదా. నెలకి ఎంత అయింది? 32 గురించి. వారానికి మనకి 4. చూడండి, షేప్ షాప్లో ప్రజెంట్ మీకు గుడ్ న్యూస్, కొంతమంది తెలియలేదు సార్, నాకు ఇప్పుడు దాకా తెలియదు అన్నారు. ఇప్పుడు మీకు ఎంత చెక్ వస్తే అంత డబుల్ ఇన్కమ్ ఇచ్చేస్తున్నాడు. అది డైమండ్ లీడర్సే కాదు, ఫ్రెషర్ లీడర్స్ కూడా బెనిఫిట్ ఉంది. ఫ్రెషర్ లీడర్ కూడా బెనిఫిట్. ఈ వారం మీకు 5,000 వచ్చిందనుకో, మీకు ఇంకో 5,000 వేసి మీకు 10,000 ఇచ్చేస్తాడు. 10,000 వచ్చిందనుకో,
10,000 వేసి 20,000 ఇస్తాడు. కానీ బయట ప్రపంచంలో అలా ఉందా? నో గురుజీ. చూడండి, ఇప్పుడు గట్టిగా మీరు ఫోకస్ పెడితే 2026 నుంచి అన్న కొత్త జనరేషన్ ఒకప్పుడు దాకా ఏమైపోయిందో అది వదిలేండి. అంటే కొంతమంది లీడర్స్ ఇప్పుడు దాకా ఏమైపోయిందో వదిలేండి. ఇప్పుడు నుంచి మీరు గట్టిగా స్టార్ట్అప్ చేస్తే 2026లో కొంతమంది డైమండ్ అవుతారు, 27లో అవుతారు, 28లో అవుతారు. మ్యాక్సిమం ఈ దీంట్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 2028 కూడా అయిపోవచ్చు. మీరు 28 చెప్పండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎఫెక్ట్ పెట్టడం బట్టి 1,50,00,000 వస్తుందంటే ఇంకేం చెప్పండి? కళ్ళకి అత్తగా చెయ్యొచ్చు మనం చేసే పని. కానీ మనం ఏం చేస్తున్నాం సార్, సమస్యలు ఎక్కువ ఆలోచిస్తున్నాం. సమస్యలు ఎవరికి లేవు. సమస్యలు క్లియర్ చేసుకోవడానికి మనం ఇక్కడ షేప్ షాప్ వచ్చాం. మరి మనిషి ఏం పని చేయాలో అది మర్చిపోతున్నాడు వ్యక్తి. అవునా? హలో, మనిషి ఏ పని చేయాలో పని చేయడం మానేస్తున్నారు. దీంట్లో చాలామంది కూడా చూస్తున్నాను నేను. అరే మీరు ఎందుకు వచ్చారు? అమౌంట్ అప్పు చేసుకొని వచ్చారు, కొంతమంది గోల్డ్ తాగట్టుకొని వచ్చారు, కొంతమంది ఏదోలో వచ్చారు, క్రెడిట్ కార్డు పెట్టుకొని వచ్చారు ఇక్కడ. అవునా? ఏదోలో వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం? మన పని మనం చేయాలా లేదా? మరి ఈవిడి శాంతి మేడం అప్పు చేసుకొని వచ్చింది. ఈరోజు ఇన్కమ్ చూడండి, ఇంకో ఎర్నింగ్లోకి వెళ్తే, సారీ ఎక్కడ ఉన్నాను, మనకి 3 గ్రూపులు ఉంటాయి. ఫస్ట్ మనకు చేసి దేంట్లో చేస్తాం? బ్లూ గ్రూప్ వర్క్ చేయాలి. మీరు అంబల పర్పుల్ గ్రూప్ లో అప్పుడే ఓపెన్ చేయకూడదు. డైమండ్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. ఎప్పుడండి? డైమండ్ అయితే మీకు ఇంకా ఇన్కమ్ డబ్బులు కావాలనుకుంటే దాని నుంచి కూడా మీకు 4 లక్షలు ఇస్తారు. ఆ పర్పుల్ నుంచి కూడా మీరు 4 లక్షలు సంపాదించుకోవచ్చు. అంటే మీరు 3 గ్రూపుల నుంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మీకు మీ అప్లైన్ చెప్పలేదు, ఎందుకంటే దీంతో మీకు, ఎందుకంటే అతి నాలెడ్జ్ కూడా విషయంలో ఉంటుంది. అవునా? అందుకే ఇది అవసరం లేదు కదా. ఇప్పుడు డైమండ్ అయిన తర్వాత మనకు కావాలి. సో కాబట్టి ప్రజెంట్ ఓన్లీ బ్లూ గ్రూప్లోనే వర్క్ చేస్తున్నారు. బ్లూ గ్రూప్లో వర్క్ చేసుకుంటే బ్లూ గ్రూప్ ఒక గ్రూప్లో డైమండ్ అయితే చాలు ప్రజెంట్. తర్వాత మిగతా గ్రూప్లో ఏం చేయాలని నేను చెప్తాను తర్వాత. క్లియర్? నెక్స్ట్ ఎర్నింగ్స్లోకి వెళ్తే, అంటే చూడండి 3, 4, 5, 6, 7, 8ది. ఎన్నోదండి ఆప్షన్? 8. 8లోకి ఎర్నింగ్స్లోకి వెళ్తే చెక్ దిస్ వీక్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? చెక్ దిస్లోకి వెళ్తే పేరు పెద్దమూడి శాంతి. ఈ వారం ఎంత వచ్చింది? 18,000 వచ్చింది. అవునా? సో 18,000 ఎలా వచ్చింది చూడండి. ర్యాంక్ ఇన్కమ్ ర్యాంక్ 1, ర్యాంక్ 2. ఇక్కడ ర్యాంక్ 2 2 ర్యాంకులు ఒకసారి అయిపోయింది కాబట్టి మేడంకి 16,000 వచ్చింది. 9,000 ప్లస్ 7,000 ఎంత? 16,000 వచ్చిందా? సో మ్యాచింగ్ ఇన్కమ్ 1000 రూపాయలు. టోటల్ సారీ, ఇది బోనస్ ఎంత ఇచ్చాడు? 1000. సరిపోయిందా? 18,000 ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. హలో, అండ్ నెక్స్ట్ ఎవరైతే పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకి 5% ట్యాక్స్ కట్ అవుతుంది. 5% కాదు, ఇప్పుడు 2%. ఇప్పుడు ఎంతండి? 2% ట్యాక్స్ కట్ అయ్యి వాడికి అకౌంట్లో పడుతుంది. అది మనం మళ్ళీ ఇయర్ మొత్తానికి రిఫండ్ చేసుకోవచ్చు. అవునా? నెక్స్ట్ ఇవిడికి ఎన్ని చెక్లు వచ్చాయి? లాస్ట్ చెక్లు చూపిస్తుంది అనమాట. 960. ఇంతకుముందు కూడా వచ్చే చెక్లు, కానీ లేటెస్ట్ చూపిస్తుంది అనమాట. హలో, మనకి మొత్తం ఎన్ని చెక్లు వచ్చాయనేది కావాలనుకుంటే మీకు ఎస్ఎస్ఓఎం online.comకి వెళ్తే మీరు మీ ఐడి, లేదంటే ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఆయ్ కావ్య అని ఉంటుంది. ఆయ్ కావ్య మీకు చూపిస్తాను అది కూడా. సో ఇలా వారం చెక్లు వస్తున్నాయి. అవునా? నెక్స్ట్ ఎర్నింగ్స్లోకి వెళ్ళి ఈ వారం ఎంత బిజినెస్ అయ్యింది చెక్ చేసుకుంటే చూడండి. లాస్ట్ వీక్ ఎవరికి 612 BB లెఫ్ట్లో, 200 BB రైట్లో అయింది. ఇది దీంట్లో బూస్టర్లు కౌంట్ అవ్వవు. హలో, బూస్టర్స్ కౌంట్ అవ్వవు. ఎందుకంటే బూస్టర్ మీకు తెలుసో లేదో, బూస్టర్ వల్ల ఎవరికి బెనిఫిట్? ఎవరైతే రెఫరెన్స్ వస్తున్నారో వాళ్ళకి ఎవరైతే తెచ్చుకుంటున్నారో, రెఫరెన్స్ తెచ్చుకుంటున్నారో వాళ్ళకి బెనిఫిట్ తప్ప మీకేం బెనిఫిట్ ఉండదు. కానీ మీకు కలుస్తుంది దేంట్లో? మీకు ర్యాంక్లో కలుస్తుంది, టార్గెట్లో కలుస్తుంది. ఇవి ర్యాంక్స్ అనమాట. ఇవి ర్యాంక్లో ర్యాంక్ 2. ఇప్పుడు ర్యాంక్ 3కి ఎన్ని కావాలన్నా చెక్ చేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు టార్గెట్, ఇదిగో సేల్స్ ప్రమోషన్ స్టేటస్ ఉందా? సేల్స్ ప్రమోషన్ స్టేటస్ అది క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, యువర్ డిఎస్ లెవెల్ ప్రమోషన్ ఏ లెవెల్లో ఉంది? ఫ్రెషర్ లెవెల్. ఫ్రెషర్. ఇప్పుడు చూద్దాం ఫ్రెషర్కి ఎన్ని కావాలన్నది చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ టార్గెట్ రిలీజ్ అయింది. ఇది టార్గెట్ షీటు, ఇది టార్గెట్ షీటు.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు టార్గెట్? అక్టోబర్ 10 నుంచి జనవరి అక్టోబర్ 10 15 నుంచి జనవరి 15 వరకు టార్గెట్ రిలీజ్ చేసింది కంపెనీ. సో ఆవిడ ఏ లెవెల్లో ఉంది? ఫ్రెషర్ లెవెల్ మా గురించి. ఫ్రెషర్ లెవెల్. ఫస్ట్ ఎన్ని టార్గెట్ రిలీజ్ చేసింది మనకి? 3 3. చక్ర, గోవా, గోవా, థాయిలాండ్. థాయిలాండ్. చక్రకి ఎన్ని కావాలి ఫ్రెషర్కి? 2400, లెఫ్ట్లో 2400, రైట్ వైర్ 2400. ఎవరైతే చూడండి ఇప్పుడు ఇవి ఐడి ఓపెన్ చేద్దాం. ఎంత ఉంది? 8195, 4636. అంటే ఇప్పుడు చక్ర అయిపోయింది కదా, చక్ర అయిపోయిందా లేదా? ఇప్పుడు చక్ర అయిపోయింది చూడండి. నెక్స్ట్ గోవా. గోవాకి ఫ్రెషర్ ఎన్ని కావాలి? 3000 గురించి. 3000 బీవీ, 3000 బీవీ. అవునా? సో ఇప్పుడు ఈ ఐడి ఓపెన్ చేద్దాం. అయిపోయిందా? గోవా కూడా అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పెద్ద టార్గెట్ ఏంటి ఫ్రెషర్కి? బ్యాంకాక్ మా గురించి. బ్యాంకాక్. లెఫ్ట్లో 5000 బీవీ, రైట్లో 5000 బీవీ. ఇప్పుడు ఎంత? లెఫ్ట్ లో అయిపోయింది గురించి, రైట్ లోకి ఇంకా లెఫ్ట్లో అయిపోయింది ఇప్పుడు, రైట్లో ఒక 364 బీవీలు ఉన్నాయి గురించి. 300 సంథింగ్ బీవీ ఎంత కావాలి? అవునా? 300 సంథింగ్ బీవీ కావాలి. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే టార్గెట్ అచీవ్ అయ్యారో, ఏంటండి టార్గెట్ అచీవ్ అవుతున్నారో వాళ్ళకి ఇంకోటి మైనస్ ఏంటంటే ఇక్కడ చూడండి, టార్గెట్ పోస్ట్లో మీకు పక్కన ఇది రాసాడు చూడండి. మినిమం బీవీస్ 2 బీవీ, 4 బీవీ, 6 బీవీ అని రాసాడా? ఎస్ మా గురించి. ఇది ఎక్కడ చేయాలి తెలుసా? మీకు వేరే గ్రూపులు ఉన్నాయి తెలుసా? మీకు ఇందా చెప్పాను. ఏది? అంబర్ గ్రూప్, పర్పుల్ గ్రూప్. అంబర్ గ్రూప్, పర్పుల్ గ్రూప్లో అవి రిజిస్ట్రేషన్ చేయాలి. మీరు ఇక్కడ దీనికి టార్గెట్ అయితే దీనికి క్వాలిఫై అవుతారు. హలో, ఎస్ గురుజీ. మీ పిల్లల పేరు మీద కానీ మీ ఇంట్లో పేరు మీద ఎవరెవరు ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ పిల్లల పేరు మీద కానీ మీ పేరు మీద కానీ మళ్ళీ ఇక్కడ వేసుకోవచ్చు. 3 ఐడీలు రిజిస్ట్రేషన్ చేయాలి. లెఫ్ట్లో 2 ఐడీలు, రైట్లో ఒక ఐడీకి రిజిస్ట్రేషన్ చేసి జస్ట్ 2 బీవీ, 3 బీవీ ఎంతైతే క్వాలిఫికేషన్ ఉందో ఈ బీవీస్ అక్కడ పర్చేజ్ చేసుకోవాలి. టార్గెట్ అయిన వాళ్ళు ఎన్ని టార్గెట్ ఎవరైతే అవుతారో, లేదంటే డిస్క్వాలిఫై, అది ఆ గ్రూప్లో మనం పర్చేజ్ చేస్తేనే, అంటే 2 బీవీ 3 బీవీ పర్చేజ్ చేస్తేనే మీరు టార్గెట్ అయినట్టు. లేదా మీకు ఓన్లీ ఇక్కడ అయిపోయి దీంట్లో మీరు సేల్స్లో అయిపోయి నేను టార్గెట్ విన్ అయిపోయాను కాదు. క్లియర్? అర్థమైందా? చూపిస్తాను చూడండి ఎలా అంటే, లాస్ట్ టైం కొంతమంది టార్గెట్ విన్ అయ్యారు. చూద్దాం. త్రిబుల్ ఆర్టీటీ అల్లూరి సిరిసివన్ అల్లూరే సార్ది ఏంటి? ఆర్జేఎల్ గురుజీ. ఆర్జే ఏఎల్. ఆర్జేఎల్. ఎస్ గురుజీ. ఇప్పుడు అల్లూరి సార్ మార్కాపురం చూడండి. ఇతను 13/5/2025లో లాగిన్ అయ్యారు, బ్రౌంజ్ లెవెల్. అవునా? ఇప్పుడు చూద్దాం లాస్ట్ టైం టార్గెట్ విన్ అయ్యారో లేదు చూడండి. ఇదిగో పక్కన అంబుల్ గ్రూపులు, పర్పుల్ గ్రూప్లో పర్చేజ్ చేశారు ఈయన. ఎస్ గురుజీ. చూసారా లేదా? అంటే లాస్ట్ టైం ఈయన చక్ర విన్ అయ్యారు, చక్ర టార్గెట్ విన్ అయ్యారు. మళ్ళీ అయింది, మళ్ళీ సేమ్ దేంట్లో రిలీజ్ అయింది? మళ్ళీ ఫ్రెషర్లోనే రిలీజ్ అయింది. అవునా? మళ్ళీ ఇప్పుడు టార్గెట్ కూడా, మళ్ళీ టార్గెట్ కూడా వేస్తారు ఈసారి కూడా. క్లియర్? సో కాబట్టి అలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఐడి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి మీ అందరి ఐడీలు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉండి అలా పెట్టుకోవడం వల్ల బుర్ర పెద్ద అయిపోతుంది తప్ప ఏమవుతుంది. చాలామంది ఎందుకు ఫెయిలియర్ అవుతారు చెప్పనా? వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో దిగుతారు కానీ క్లారిఫై చేసుకోరు. క్లారిఫై ఉండాలి, క్లారిటీ కూడా ఉండాలి. క్లియర్? అర్థమైందా? సో కాబట్టి ప్రజెంట్ మన ముందున్న టాస్క్ ఏంటి? టార్గెట్. ఏంటి టార్గెట్? ఏం చేస్తారో తెలీదు. మీరందరూ ఎవరైతే ఇప్పటి నుంచి కూడా ఎన్ని రోజులు ఉంది కరెక్ట్గా? 15 రోజులు. 15 రోజులు. 15. నేను చెప్తున్నాను లాస్ట్ ఒక్క రోజులో కూడా ఫైట్ చేయొచ్చండి. నేను చేశాను. లాస్ట్ నాకు 85 డీడీలు కావాలి. 85 డీడీలు వేసాను లాస్ట్. ఎప్పుడు నేను గోల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు నేను గ్రీస్ టార్గెట్ అనమాట. గ్రీస్ అప్పుడు విన్ అయ్యాం. అవునా? ఎందుకంటే చక్ర కొడితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 38,500 ప్లస్ చక్ర వాల్యూ 10,000. యాక్చువల్లీ బయట 30,000 చక్ర వాల్యూ, కానీ మన కంపెనీ
ఫ్రీగా ఇస్తుంది. టార్గెట్ కొడితే ఫ్రీగా ఇస్తుంది. అంటే బెనిఫిట్ ఎంత టోటల్గా 48,500. ఎన్ని కావాలి జస్ట్ ఎన్ని కావాలి చెప్పండి? 12 ఐడీలు 12 ఐడీలు. లెఫ్ట్లో 12 డీటెయిల్, రైట్లో 12 డీటెయిల్ తెచ్చుకోలేరా? చెప్పండి. లెఫ్ట్లో 12, రైట్లో 12 డీటెయిల్ తెచ్చుకోలేరా? చెప్పండి. హలో. ఎస్ చాలా గురుజీ. ఈజీ, చాలా ఈజీ. చూడండి. నెక్స్ట్ గోవా టార్గెట్కి, గోవా టార్గెట్ ఎంత? 64,500 వస్తుంది. లెఫ్ట్లో 15, రైట్లో 15 అంతే. ఒకసారి చెక్ చేసుకుని, ఈరోజు మీ ఐడి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుని స్టేటస్ ఎంత ఉంది, టార్గెట్లో ఎంత ఉంది చెక్ చేసుకుంటే ఇప్పుడు కూడా ఫైట్ చేయొచ్చండి మీరు. ఎందుకు ఫ్రీగా, కంపెనీ ఫ్రీగా ఇస్తుంది, ఎందుకు వదిలేసుకోవడం? లేదా డబ్బులు కూడా తెచ్చుకోవచ్చు మీరు. మీరు ఒకవేళ ట్రిప్ వెళ్ళలేదు, హలో, ఎస్ గురుజీ. నేను గ్రీస్ విన్ అయ్యాను, ట్రిప్ వెళ్ళలేదు, నేను 1,30,000 తీసుకున్నాను. హలో, గ్రీస్ Yes, వెళ్ళలేదు, నేను 1,30,000 రిటర్న్ తీసుకున్నాను. డబ్బులు ఉపయోగపడ్డా లేదా? హలో, బ్యాంక్ గురుజీ. టోటల్గా 1,78,000. లెఫ్ట్లో 25, రైట్లో 25. తీరుతాయి కదా ఏదో డబ్బులు, అవునా? హలో. ఎస్ మా గురుజీ. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ ఫైట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి జనవరి 15వ తారీఖుతో లాస్ట్ డేటు, ఈరోజు 31. సో క్యాలెండర్ మార్చడం వల్ల జీవితాలు మారుతుందా? నా గురుజీ. గురుజీ. చెప్పండి. నేను క్యాలెండర్ మార్చేసాను, నా జీవితం మారిపోయింది ఉందా? ఏం చేస్తారు? డిసెంబర్ పాత క్యాలెండర్ మారేసి జనవరికి పెడతారా లేదా? ఎస్ గురుజీ. అది కాదు ఇంపార్టెంట్. మీ లైఫ్లో మీ జీవితంలో మార్పు వచ్చిందా? లాస్ట్ బర్త్డేకి ఈ బర్త్డేకి మార్పు వచ్చిందా? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మార్పు వచ్చిందా? అది అనుకోవాలి ఇప్పుడు కూడా, అవునా? సో కాబట్టి గుడ్ న్యూస్లు వస్తున్నాయి, అన్నీ కూడా మంచి రోజులు వస్తున్నాయి. మీకు ఆ ఓపిస్తాను మీ అందరికీ, ఏదో 2 మాటలు చెప్పడం కాదు, అవునా కదా? సో సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ ఫైట్ చేయండి, అవునా? లాస్ట్ సెకండ్ వరకు ప్రయత్నించండి. ఎస్ గురుజీ. ఏమీ లేదు, సింపుల్ చెప్పనా, నిన్న నూనె బాటిల్ చాలామంది బుక్ చేశారు. అలాగా మీ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనిపించండి. అంటే కొత్త వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మీ ఐడిలో ఓపెన్ చేసుకొని కొనిపించుకోండి. మీకు బీవీస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అవునా? అలవాటు చేయండి, కొత్త వ్యక్తులు కూడా అలవాటు చేయండి. మీరు మా షేప్ షాప్లో జాయిన్ అవ్వద్దు, నూనె ప్రొడక్ట్ వాడండి అని చెప్పండి. వాడు ఏం చేస్తాడు? కొంటారు లేదా? గురుజీ. కొన్న తర్వాత వాడిన తర్వాత బాగుంటే తను మళ్ళీ మీ దాంట్లో జాయిన్ అవుతారు లేదా? జాయిన్ అవుతారు గురుజీ. గ్యారెంటీ జాయిన్ అవుతారు. సో కాబట్టి ఇది థియరీ. ఇప్పుడు మీ దగ్గర 3 వారాల టైం ఉంది. ఇది టార్గెట్ చూడండి. ఇది ఇలా చేస్తే మీరు గ్యారెంటీ విన్ అయిపోతారు. సో ఈరోజు డేట్ 31. రోజుకి 5 ప్లాన్ చెప్పండి. ఎన్ని ప్లాన్లు? మీ 5 అప్లైన్ ప్లాన్స్. అడగండి, సార్ మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, నేను టార్గెట్ కొడతాను అని అడగండి. అడిగితే గ్యారెంటీ ఇస్తాడు మీ అప్లైన్. అడగకుండా అమ్మన్నా అన్నం పెట్టదు. మీ అప్లైన్ ఎవరైతే, అప్లైన్ కాదు ఇంకా ఎవరైతే ఉన్నారో అందరిని అడగండి, సార్ నేను టార్గెట్ కొట్టాలనుకుంటున్నా, ఏదో ఒక టార్గెట్, చక్ర అయినా, గోవా అయినా, బ్యాంకాక్ అయినా కొట్టాలనుకుంటున్నాను, ఏదో ఒక టార్గెట్. సో ఫస్ట్ లిస్ట్ రాయండి. ఏం రాయాలి? ఫస్ట్ లిస్ట్ రాసి, ఇదిగో సార్ నా లిస్టు, నేను 50 మంది లిస్ట్ రాశాను, 100 మంది లిస్ట్ రాశాను, అవునా? మీరు నాకు సపోర్ట్ చేయండి. నాకు ప్లాన్ చెప్పడం రాదు, నాకు ఫస్ట్ మీరు సపోర్ట్ చేయండి. ఒక 1 రోజులు సపోర్ట్ చేశారా నేను తర్వాత నేర్చుకుంటాను, చేయండి, అవునా కదా? హలో. ఎస్ మా గురుజీ. సో కాబట్టి కంప్లీట్గా వారం మొత్తం 35 ప్లాన్లు అయితే దాంట్లో 6 జాయిన్ అయ్యారు. లెఫ్ట్లో 3, రైట్లో 3. ఆ ముగ్గురు చేత వాళ్ళు కూడా లిస్ట్ ఉంటుంది. సేమ్ మీ అప్లైన్ మెంటర్ని సపోర్ట్ తీసుకొని వాళ్ళ చేత లిస్ట్ రాయించండి, ట్రైనింగ్ ఇప్పించండి. వాళ్ళు గ్యారంటీ అదే వారంలో ముగ్గురు చెప్పు జాయిన్ అవుతారు. టోటల్ 9 మంది అవుతారు. ఆ 9 మంది మళ్ళీ 3 చేత జాయిన్ చేయించండి, 27 మంది అవుతారు. మీకు బ్యాంకాక్ అయిపోద్దా లేదా? బ్యాంకాక్ అవుతుందా లేదా? అయిపోద్ది గురుజీ. పోలే బ్యాంకాక్ అవ్వలేదు, దగ్గర గోవాన్ అవుతుందా? చెప్పండి. ఎస్ గురుజీ. 25 రాలేదు, వాళ్ళు 30 మంది వస్తారు కదా, గోవా వస్తుందా? వాళ్ళు అంతమంది రాలేదు, 24 మంది వచ్చారు, చక్రాన్ని అవుతుందా లేదా? ఎస్ గురుజీ. వాళ్ళు అది అవ్వలేదు, 10 మంది వచ్చారు, ఇన్కమ్ వస్తుంది కదా? ఏదో బెనిఫిటే కదా. బెనిఫిట్ రాకనే ఏమన్నా? ఆ 10 మంది ఏమవుతుంది? మల్టిపుల్ అవుతా లేదా? డైమండ్ అయిపోవాలండి ఫాస్ట్గాను. అంత ఏ ఉంచకూడదు, ఏది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉండకూడదు. అరే నేను ఎందుకు అవ్వలేను డైమండ్?
ఫాస్ట్గా డైమండ్ అయిపోవాలి ఈ బిజినెస్లో. సో నేను ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ కోసం రాలేదు, 11వ ర్యాంక్ డైమండ్ లెవెల్ కోసం వచ్చాను నేను. అప్పుడే నాకు రెస్పెక్ట్. అప్పటి వరకు నేను అదే సక్సెస్. ఇదన్నీ షేప్ షాప్లో డైమండ్ అవడమే సక్సెస్, తెలుసా? హలో. ఎస్. సో కాబట్టి సో మన పేరు ముందు ఏముండాలి? డైమండ్. నీ పేరు తర్వాత బిఏ, ఎంఏ, బిఐ ఎవ్వడ పట్టించుకోడు. నీ పేరు ముందు ఏముంది అదే పట్టించుకుంటారు. అడిగారా ఎవరన్నా? ఇప్పుడు వరకు నీ పేరు వెనకాల ఉన్నాయి కదా, ఏంటి డిగ్రీలు, బిఏ, ఎంఏలు, బీటెక్లు, ఎంటెక్లు, దానివల్ల ఏమైనా యూజ్ అయిందా? చెప్పండి, యూజ్ అయిందా? అలాగే నేను చదువుని తప్పట్లేదు, నాలెడ్జ్ కావాలి, అవునా? చదువు ఉండాలి, చదువు లేకపోతే అలాగా. కానీ దానికంటే పవర్ఫుల్ ఏంటి? మీరు ఎడ్యుకేషన్ అనేది ఏంటి? ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఎడ్యుకేషన్ అన్నది ఏంటి జీవితంలో? పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ రియల్ లైఫ్ వచ్చినప్పటికి ఏంటి? నువ్వేం చేస్తున్నావు, ఏం చేసావు, ఎలా ఉన్నావు, అది ఇంపార్టెంట్. మరి చేద్దామా? ఎస్ Ready? గురుజీ. ఎస్ గురుజీ. సో కాబట్టి ఫైట్ చేస్తారు అందరూ కూడాను. ఎస్ ఫైట్ గురుజీ. చేయాలంటే ఈ క్షణం నుంచి పరిగెట్టాలి. ఈ క్షణం నుంచి ఎప్పుడు కూడా డీలాగా ఉండద్దు. ఓకే. సో 2026లో ఏం చేయాలన్నది రేపు మాట్లాడుకుందాం. అవుతా? రెడీ? ఎస్ గురుజీ. సో ధమాకా చేద్దాం, పిచ్చెక్కిద్దాం. సో 2026లో కూడా మంచి మంచి ప్లానింగ్ చేయబోతున్నాం, అవునా కదా? హలో. ఆల్రెడీ మీకు తెలుసు. సో ఢిల్లీ వెళ్ళాలంటే చలో ఢిల్లీ. హలో. 100 బీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఢిల్లీ ఎలిజిబుల్ అయినట్టు. ఢిల్లీ ఏదైతే టుగెదర్ 25 లక్ష మందితో, ఎంతమంది అండి? 1,00,000 మందితో జరుగుతుంది షేప్ షాప్ మీటింగ్. దాంట్లో రావడమే చాలా గొప్ప, మీరు దాన్ని వినడమే చాలా గొప్ప. సో కాబట్టి 100 బీవీ. సో 100 బీవీ చేయలేదు మీరు, 60 బీవీ, 70 బీవీ చేయండి, ఇద్దరు చేయించండి, అయిపోయిందా లేదా? సో ఇది లాస్ట్ డేట్ వచ్చి 6వ తారీఖు. ఎప్పుడండి? 6వ తేదీ. 6వ తారీఖు. మీకు 6వ తారీఖు తర్వాత మీకు టికెట్స్ బుక్ అవుతాయి. ఇది మీ వెబ్సైట్లో, మీ ఐడిలో టికెట్స్ బుక్ అవుతాయి. క్లియర్? ఎవరైతే ఇప్పుడు దాకా టోటల్గా నా దగ్గర లిస్ట్ వచ్చింది 15 మంది, అంతా 15 మంది విన్ అయ్యారు ఇప్పటికి. హలో. ఎస్ గురుజీ. రిమైనింగ్ వ్యక్తులు కూడా ఫాస్ట్గా విన్ అయిపోండి, అవునా? సో అదేవిధంగా వాచ్ టార్గెట్ ఉన్నాయి. వాచ్ ఫ్రెషర్కి లెఫ్ట్లో 1800, రైట్లో 1800. ఆల్రెడీ చాలామంది విన్ అయిపోయారు, ఫోటోలు పెట్టలేదు, పెడతాను. ఓకే. మీ లెఫ్ట్లో 1800 బీవీ, రైట్లో 1800 బీవీ అయితే ఫ్రెషర్. ఇది పైకి వెళ్ళిపోయింది, కొంచెం చూసుకోండి. ఫ్రెషర్ 1800 బీవీ అయితే వాళ్ళు వాచ్ విన్ అయినట్టు. క్లియర్? ఎస్ గురుజీ. ఈ వాచ్ అన్ని మీకు సెమినార్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది. సెమినార్ జరుగుతుంది, అది జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ ఇంకా తెలియలేదు. మ్యాక్సిమం ఈ మంత్ అనుకుంటున్నా, ఇంకా తెలియలేదు, అవునా? మ్యాక్సిమం జరిగితే అది కాకినాడలో జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఎవరైతే టార్గెట్ విన్ అవుతారో వాళ్ళకి స్పెషల్ డిన్నర్ ఉంటుంది. సో అదేవిధంగా ఎవరైతే 10 సైన్ అప్ ఫామ్స్ ఫిల్అప్ చేస్తారో 6వ తారీఖు లోపు, ఎప్పుడండి? 6వ తేదీలో. 6వ తేదీలోపు ఎవరైతే 10 సైన్ అప్ ఫామ్స్ ఇండివిజువల్గా ఫిల్అప్ చేస్తారో వాళ్ళకి బ్రాండెడ్ బ్లూ టై జరుగుతుంది. క్లియర్? ఎస్ గురుజీ. ఎవరైతే 400 బీవీ క్లోజ్ చేస్తారో వాళ్ళకి షేప్ షాప్ డైరీ దొరుకుతుంది 6వ తారీఖు లోపు, 400 బీవీ. సో మీరు చేసింది మీ అప్లైని పెట్టండి. మీ అప్లై ఎవరైతే మిమ్మల్ని డీల్ చేస్తున్నారో వాళ్ళకి పెట్టండి. సో అదేవిధంగా 600 బీవీ ఎవరైతే క్లోజ్ చేస్తారో, లేడీస్ అయితే లేడీస్ షూ, షైనింగ్ షూ, జెంట్స్ అయితే జెంట్స్ షైనింగ్ షూ. మీ విన్ అయిన తర్వాత మీ షూ సైజు, మీ పేరు వాళ్ళకి ఇవ్వండి డీటెయిల్ మీ అప్లయన్స్కి. సో 800 బీవీ ఎవరైతే క్లోజ్ చేస్తారో ల్యాప్టాప్ బ్యాగ్ ఫ్రీగా దొరుకుతుంది వాళ్ళకి. సో 1000 బీవీ ఎవరైతే క్లోజ్ చేస్తారో 6వ తారీఖు లోపు వాళ్ళకి బ్రాండెడ్ వైట్ షర్ట్ దొరుకుతుంది. బ్రాండెడ్ వైట్ షర్ట్. ఇవన్నీ 6వ తారీఖులో క్లోజ్ చేయాలి. క్లియర్? సో అదేవిధంగా ఎవరైతే ఎక్కువ మందిని టార్గెట్ విన్ చేస్తారో వాళ్ళకి చాంపియన్ అవార్డు, చాంపియన్ ట్రోఫీ దొరుకుతుంది, చాలా పెద్ద షీల్డ్. అది కూడా గ్రేట్ మెంటర్స్ ద్వారా మీకు ఇవ్వబడుతుంది, అవునా? హలో. సో అది రెడీ? ఎస్ గురుజీ. సో రెడీ? ఈ క్షణం నుంచే సో మన ఫైట్ చేస్తూ కూడా సో నోని ప్రీమియర్ అన్నీ కూడా సేల్ చేస్తున్నాడు. ఓకే. క్లియర్? సో ఎవ్వరు కూడా డేలాడాలాగా ఉండిపోవద్దు, దయచేసి చెప్తున్నాను. మీలో చాలా మంది జాయిన్ అయి ఉండిపోయారు. పని చేయండి. ఎందుకు వచ్చారు? ఒక విజన్, పర్పస్ ఉండాలి కదా. స్టార్ట్అప్ చేయండి, అవునా? మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మా తరపు నుంచి బిల్కుల్ రెడీ, అవునా?
ఓన్లీ ఉండిపోవడం కాదు కదా, షేప్ షోలో జాయిన్ అవ్వడం కాదు. షేప్ షోలో జాయిన్ అయితే ఏమొస్తుంది? ఐడి పాస్వర్డ్ వస్తుంది, ప్యాకేజ్ వస్తుంది, అంతేనా? ఎస్ మాధు. కానీ డబ్బులు రావాలంటే ఏం చేయాలి? రికగ్నిషన్ రావాలంటే ఏం చేయాలి? వర్క్ చేయాలి. వర్క్ చేయాలి, టార్గెట్లు కొట్టాలి, అంతే. ఓకేనా? చేద్దామా? ఎస్ మాధు. ఆల్ ద బెస్ట్.